అందరికీ జై భీమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారుతున్నట్లు అనిపించింది, కానీ అయితే మారినట్లు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఆయన భాష కానీ, ఆయన మాట తీరు కానీ, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ఇంకా ఎక్కడ మారే పరిస్థితి కానీ మారినట్లు అస్సలు కనిపించలేదేమో అని చెప్పేసి నిన్నటి రోజున తాడేపల్లిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతూ మన పార్టీ అది ఇది అని చెప్పుకుంటూ చివరికి ఏదైతే ఇప్పుడు ప్రజలు కోడాల నానిని కానీ, లేకపోతే వల్లభనేని వంశీని కానీ, లేకపోతే అనేక మంది ఏదైతే బూతులు మాట్లాడినటువంటి నాయకుల్ని పక్కన పెడుతూ రాజకీయాల్లో అది సెట్ అవ్వవు అని చెప్పేసి మీకు కూడా ఎగ్జాంపుల్గా తెలియజెప్పారు. గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మీరు ఎంత అహంకారంగా మాట్లాడారంటే, నా బొచ్చు కూడా బీకలేరు, నా వెంట్రుక బీకలేరు అన్నారు. అసలు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొచ్చు బీకలేము, వెంట్రుక బీకలేరు అని చెప్పేసి ఆ చిన్నపిల్లలు ఎప్పుడన్నా అంటారు, ఎడన్నా మాట్లాడుకునేటప్పుడు, లేకపోతే ఎడన్నా గోడల దగ్గర కూర్చొని కొట్లాడుతుంటారు కదా పల్లెల్లో చిన్న చిన్న చోట్ల, అక్కడ అంటారు పౌరుషమో లేదా రోషం అన్నట్టు. అలా మాట్లాడారు ఎన్నికల ముందు. ఏమని, నా వెంట్రుక బీకలేరు వీళ్ళంతా టీవీపై వాళ్ళు వీళ్ళు అన్నారు. సరే, వెంట్రుక బీకలేమన్నావు, చివరకు ఏం జరిగిందో నీకు తెలుసు. ఈరోజు 11 సీట్లకు పరిమితమైనావు. నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన భాష ఏంది? నువ్వు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది అంశాలేంది? మనకు ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారంటే మనం ఈరోజు ఆ తీర్పును గౌరవించాలి. మనము ప్రజల్లో ఎందుకు ఫెయిల్ అయినాం, ప్రజల మన్నలు పొందాలంటే, లేదంటే ప్రజాక్షేత్రంలో మనకు కూడా స్థానం ఉండాలంటే, రాబోయే రోజుల్లో మరొకసారి ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టాలంటే, గెలవాలంటే, వాటి కోసం మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని సన్నద్ధం చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ఏమున్నాయో వాటిపైన మీరు పోరాటం చేయండి, వాటి కోసం ప్రయత్నం చేయండి, ప్రజల మన్నలు పొందండి, ప్రజల కోసం పని చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేసింది మీరు ఏదేదో చెప్పుకుంటూ, ఏవేవో మాట్లాడుకుంటూ, అవి ఇవి అని చెప్పుకుంటూ మరి చివరికి ఏం చెప్తా ఉన్నామంటే, మిమ్మల్ని ఎవరే కానీ మా కార్యకర్తల వెంట్రుక కూడా బీకలే అంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు పైనున్న మీరు చాలా బాగుంటారు. సో మిమ్మల్ని ఎవరు నిజంగానే మీ వెంట్రుక బీకరు, మహా అంటే పీకి సీఎం పదవి పక్కన పెడతారు. కానీ ఎవరైతే కార్యకర్తలు, చోటా నాయకులు లేదా ఒక రకమైన లీడర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, గ్రామీణ స్థాయిలో ఏ గ్రామం తీసుకున్నా సరే 2 వర్గాలుగా విడిపోయి ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి తప్పనిసరి. ప్రతి గ్రామ దగ్గర నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరేమో ప్రశాంతంగా ఉంటారు, మీ వెంట్రుక కూడా బీకలేరని చెప్పి వాళ్ళు రెచ్చగొడతారు. వాళ్ళు పోయేసి ఏదో రకంగా మనము ఖచ్చితంగా మా నాయకుడే మాకు చెప్పారు, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది తెలుసో తెలియకో హార్ష్గా పోవడమో లేకపోతే ఇంకో రకంగా చేయడం వల్ల వాళ్ళకి నష్టపోయేది ఏంటంటే, ఒకటి ఏంటంటే వాళ్ళకి రావాల్సిన ఏదైనా సంక్షేమ పథకాలు వాళ్ళే నాశనం చేసుకుంటారు. రెండోది ఏం నాశనం చేసుకుంటే కేసులు పెట్టించుకుంటారు. ఆ కేసులు పెట్టించుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేక వాళ్ళని ఎవరు దిక్కుమొక్కు లేని పరిస్థితి, నలిగిపోయే పరిస్థితి కార్యకర్తలకు ఉంటుంది. మీరు ధైర్యాన్ని ఇవ్వాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే ఆ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ఏ విధమైన ఆర్థిక సాయం చేయాలి, వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన ఆ ట్రస్ట్ ద్వారా కానీ, లేదా నారా లోకేష్ గారు ఏ విధమైన కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేశారో ఆ విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాలు ఎవరైతే మీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేయాలా తప్ప, ఏది పడితే అది రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాట్లాడుతున్నామని చెప్తున్నారు. కానీ అది ధైర్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రిగా చేశారు, ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడిగా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. నిజమే, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 151 నుంచి 11కి పడిపోయినామంటే మన గతంలో ఏం తప్పులు చేశాం, ఆ తప్పులు ఎలా ఇప్పుడు సరిదిద్దుకోవాలి,
అది కాకోకుండా మళ్ళీ పాడిన పాటే పాడుకుంటూ చెప్పిందే చెప్పుకుంటూ చెప్పిండేలాలి చెప్పుకుంటూ ఇది కరెక్ట్ కాదేమో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా కష్టపడినారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. అయితే మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు అనేక మంది ఈరోజు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి వచ్చింది, రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు గతంలో కూడా ఇదే విధంగా మీరు 5 సంవత్సరాల పాలనలో ఎంతమంది కార్యకర్తలకు మీరు సరైన న్యాయం చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఎంతసేపు ఉన్నా మీ పరిపాలన, మీ నాయకులు, మీ పార్టీ ఇట్లా వెళ్ళినా తప్ప గ్రౌండ్ స్థాయిలో పనిచేసే కార్యకర్తల గురించి ఏ రోజైనా సరైన న్యాయం చేశారా? నిన్ననో ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నావు. ఏం చెప్తా ఉన్నావు అంటే, నేను నిజమే మన కార్యకర్తలకు నేను అన్యాయం చేసినా నేను పట్టించుకోలేదు, ఇక నుంచి నేనేందో చూపిస్తా, తర్వాత 2.0గా వస్తా అని చెప్పి రజనీకాంత్ సినిమా గురించి చెప్తా ఉన్నాం. 2.0 అనేది అప్డేట్, అంటే సాఫ్ట్వేర్ అప్డేట్లో మళ్ళీ ఇంకా బెటర్ థింగ్ అప్డేట్ అన్నట్లు 1 నుంచి 2 వచ్చింది. దాని సినిమా టైటిల్గా తీసుకొచ్చి నవ్వులు పాలు అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మొట్టమొదట నా బొచ్చు బీకలేరు, నా వెంట్రుక బీకలేరు, ఈ మాటలు మానేయండి. ఫస్ట్ ఈ మాటలు మానేస్తే కనీసం ప్రజల్లో మరొక్కసారి మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి. లేకపోతే కోడాల నానిని, లేకపోతే రోజా గారిని, లేకపోతే వంశీ గారిని ఎంత అసహించుకున్నారో మిమ్మల్ని కూడా అంతే స్థాయిలో అసహించుకున్నారు మీ మాట తీరు వల్ల. సో ఆ భాష అది మార్చుకుంటే, ఖచ్చితంగా మీరు పనిచేస్తే, ప్రజల పక్షాన్ని నిలబడితే, ప్రజలకు రావాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఈరోజు మీరు ఇదే సంవత్సరం తీసుకుంటే ఇప్పటి వరకు తల్లికి వందనం అనే పథకం కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. దాని మీద ఫైట్ చేయండి. లేదంటే కార్పొరేషన్స్కి ఇంకా లోన్స్ అనేది మంజూరు చేయలేదు, కాకపోతే ప్రాసెస్లో ఉంది. వాటిని ఇంకా స్పీడ్గా చేయడానికి మీ ప్రయత్నం చేయండి. లేదా ఇండస్ట్రియల్ లోన్స్ ఇంకా సక్రమంగా పనిచేయలేదు, సక్రమంగా కొనసాగించట్లేదు, వాటి కోసం పనిచేయండి. పేదల కోసం పనిచేయండి. అనేక మంది సంక్షేమం పైన లేదంటే సంక్షేమ పథకాలపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ కోసం మీరు పోరాటం చేయండి. అదేవిధంగా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీలో మీరు అడగాల్సిన మొత్తం క్వశ్చన్స్ అడగండి. అంకెతో సహా ఆన్సర్ వస్తుంది అక్కడ. అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడే భాషలో కూడా రకరకాల మాట్లాడతారు. ప్రజల్ని పిచ్చోలు చేయొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్ని మరొకసారి పిచ్చోలు చేయొద్దండి. ప్రజలు ఏదో ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో కొంత ప్రశాంతంగా ఉంది. ఆ బూతులు ఎక్కడమైనా తెలియట్లా, మాట్లాడే వాళ్ళు లేరు. ఆ బూతులు మాట్లాడే వాళ్ళందరూ ఓడించి జనాలు పక్కన పెట్టారు. మీరు ఇప్పటికైనా మారితే మీ నాయకులు, మీ కార్యకర్తలు అందరూ బాగుపడే పరిస్థితి రానున్న రోజులు లేదు. నేను ఇదే విధంగా నా వెంట్రుక బీకలేరు, మీ వెంట్రుక బీకలేరు అంటే జనాలు ఏం బీకుతారో అర్థం చేసుకున్నారు. మీరు కూడా ఇంకోసారి అర్థం చేసుకోండి. ఇలా మాటలు మాట్లాడద్దని చెప్పి హెచ్చరిస్తూ తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.